హాయ్ ఫ్రెండ్స్, తేనె కోసం ప్రాణం పెట్టిన బల్లుకు తేనెటీగలు ఎలాంటి పాఠం నేర్పాయో తెలుసా? అనగనగా ఒక దట్టమైన అడవి. అందులో రకరకాల జంతువులు, పక్షులు, కీటకాలు ఉండేవి. వాటితో పాటు ఒక ఎలుగుబంటి కూడా ఉండేది. దాని పేరు బల్లు. దానికి తేనె అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది తేనె కోసం ఎన్ని కష్టాలైనా పడేది. తేనె కోసం అడవిలో అంగుళం అంగుళం వెతికేది. వెతగ్గా ఎక్కడైనా తేనె కనిపించిందా ఇక అంతే, మైమరిచిపోయేది. తేనె పట్టు చిటారు కొమ్మన ఉన్నా సరే చకచకా చెట్టెక్కి ఆ తేనె తాగేసేది. బల్లు బారిన పడి తమ తేనె పట్టులన్నీ నాశనం అయిపోతున్నాయని తేనెటీగలు బాధపడసాగాయి. తేనె పట్టులకు కాపలా కాయాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయం పాపం బల్లుకు తెలియదు. ఒక చెట్టు మీద పెద్ద తేనె పట్టును చూసింది. దాన్ని చూడగానే బల్లుకు నోరూరింది. మెల్లగా చెట్టెక్కి తేనె పట్టు దగ్గరకు వెళ్ళింది. అక్కడ కాపలా ఉన్న ఒక తేనెటీగ బల్లును కసిగా కుట్టి తేనె పట్టులోకి వెళ్లి దాక్కుంది. బల్లుకు కోపం వచ్చింది. తేనె పట్టును గట్టిగా చేత్తో కొట్టింది. ఇప్పటి వరకు తేనె పట్టుకు కాపలా కాసి లోపల విశ్రాంతి తీసుకుంటున్న తేనెటీగలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చి బల్లుని ఒళ్లంతా కుట్టాయి. ఆ నొప్పికి ఓర్చుకోలేక బల్లు చెట్టుపై నుంచి కింద పడింది. కానీ తేనెటీగలు దాన్ని వదల్లేదు. కుడుతూనే ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బల్లు వేగంగా పరిగెత్తింది. కానీ ఆ తేనెటీగలు వెంటాడుతూ వచ్చాయి. పరుగెడుతూ ఉన్న బల్లుకు ఒక సరస్సు కనిపించింది. అమ్మయ్యా, ఇందులో దూకి ఈ తేనెటీగల నుంచి తప్పించుకుంటా. నీళ్ళల్లోకి తేనెటీగలు రావు అనుకుంటూ వేగంగా పరుగెత్తి దబుక్కున ఆ సరస్సులోకి దూకింది. తేనెటీగలన్నీ కాసేపు ఆ సరస్సు చుట్టూ మూగాయి. ఏయ్ బల్లు, మళ్ళీ మా తేనె దగ్గరకు వస్తే ఊరుకోము, జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయిన తరువాత సరస్సు నుంచి బయటకు వచ్చి నొప్పితో మూలుగుతూ ఇంటి ముఖం పట్టింది బల్లు. ఈ కథలో నీతి ఏంటంటే దొంగతనం చేసిన వారిని కేవలం శిక్షించడం మాత్రమే కాదు, శాశ్వతంగా గుణపాఠం నేర్పించాలి. కాబట్టి అపరాధం చేసిన వాడు ఎప్పుడో ఒకప్పుడు దాని మూల్యం చెల్లించుకోక తప్పదు.